ఇంజనీరింగ్ కళాశాల పూర్వ విద్యార్థులు ఉన్నత స్థానాల్లో ఉండడం తమ కళాశాలకు ఎంతో గర్వకారణమని, అదే తమ కళాశాల సాధించిన ప్రగతికి చిహ్నమని కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ అన్నారు. కళాశాలలో 1996, 2000 బ్యాచ్ లో మెకానికల్ ఇంజనీరింగ్ చదివి ప్రపంచ దేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్న పూర్వ విద్యార్థులందరూ ఒక చోటకు చేరి తమ కళాశాల విద్యార్థి జీవిత రజతోత్సవ వేడుకలను కళాశాల ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. అందరూ ఒకే రకమైన దుస్తులు ధరించి ప్రాంగణానికి విచ్చేసి తమ గురువులతో కలిసి తాము సాధించిన విజయాలు అబ్బురపరిచే రీతిలో పంచుకున్నారు. కొందరు ట్రాన్స్కో, రైల్వే, ఆటమిక్ ఎనర్జీ వంటి ఎన్నో సంస్థల్లో పనిచేస్తూ ఉన్నత స్థానాల్లో ఉన్నామంటే అందుకు తమ కళాశాల అందించిన విజ్ఞానమే కారణమని పూర్వ విద్యార్థులు ఆనందంగా చెప్పారు. ఇతర దేశాల నుంచి రాలేని కొందరు విద్యార్థులు ఆన్లైన్లో ఇక్కడున్న అధ్యాపకులతోనూ సహచర విద్యార్థులతోనూ మాట్లాడారు. ఈ సందర్భంగా కళాశాల ఉపాధ్యక్షులు ఎస్పీ రంగరాజు, డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు మాట్లాడుతూ కళాశాలకు జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో వివిధ కమిటీలు వచ్చినప్పుడు కళాశాల పూర్వ విద్యార్థులు సాధించిన విజయాలు చూసి తమ కళాశాల ఖ్యాతిని అభినందిస్తున్నారని, ఇటీవల జరిగిన అనేక సమావేశాల్లో వైస్ ఛాన్సలర్స్ కూడా అభినందించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మెకానికల్ ఇంజనీరింగ్ హెడ్ డాక్టర్ కె సీతారామరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పూర్వపు మెకానికల్ హెడ్ ప్రొఫెసర్ ఎం జగన్నాథం, డాక్టర్ కె బ్రహ్మరాజు, డాక్టర్ రామ్మూర్తిరాజు, డాక్టర్ సురేష్ బాబు, అలుమిని అసోసియేషన్ చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ డాక్టర్ వికే విశ్వనాథరాజు, అలుమిని అసోసియేషన్ అడ్వైజర్ డాక్టర్ జీవి పద్మరాజు తదితరులు పాల్గొన్నారు. 96-2000 batch mechanical batch, and I am very proud to say that I am also old student of this college. I belong to third batch 1982 to 86, and here I joined as a lecturer in 1990, and presently I am working as a professor in the department of our department. And you can do the shades చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఉదాహరణకి ఎస్ఆర్కేఆర్ కాలేజ్ అది మహా కటవర్షంలో జరిగి బిగినింగ్ బ్యాచ్లోనే సివిల్ రాజేశ్వర రెడ్డి, మెకానికల్ గంగాత్మం, ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్ కనిపించేసి గోల్డ్ మెడల్ తీసుకున్నారు. అదే ట్రేషన్ కంటిన్యూ చేస్తూ 2000 అవుట్గోయింగ్ బ్యాచ్లో కూడా ఏవి ఎస్ ప్రకాష్ దాంట్లో గోల్డ్ మెడల్ తీసుకున్నాడు. అలాగే ర్యాట్ ర్యాంక్ కూడా తీసుకున్నారు. అంతా కూడా అయితే మన కాలేజ్ హిస్టరీలో అచీవ్మెంట్స్ గోల్డ్ మెడల్స్ ఈ బ్యాచ్లో ప్రకాష్ ఉన్నాడు. అలాగే ఈ బ్యాచ్లో చెప్తుంటే ఐఐఎం, బాత్, మిగతా ప్రైవేట్ గవర్నమెంట్ చాలా పెద్ద పొజిషన్ చదువుతుంటారు. And please come back, and also we are always open to your inputs towards the development of the college. Thank you very much. ఎకనామిక్స్ నుంచి, గవర్నమెంట్ జాబ్స్ నుంచి, ప్రైవేట్ జాబ్స్ నుంచి, ఈవెన్ ఆర్గానిక్ ఫార్మింగ్ వరకు కూడా, రియల్ ఎస్టేట్ కూడా అందరూ డిఫరెంట్ ఫీల్డ్లో మీరు సక్సెస్ఫుల్గా ఇచ్చారు కాబట్టి అది మాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. నేను ఎప్పుడు క్లాస్లో కూడా ఏం చెప్తానంటే, ఒక టీచర్ ఎప్పుడు కూడా తన పిల్లలు డెవలప్ అయినప్పుడు ఎంత సంతోషిస్తాడో ఆ స్టూడెంట్స్ కూడా డెవలప్ అయినప్పుడు ఎంత సంతోషిస్తారనే ఉద్దేశంతో చెప్తా ఉంటాను. కాబట్టి దానికి రీజన్ ఏంటంటే మీరు అందరూ సక్సెస్ అవ్వడం వల్ల మాకు చాలా హ్యాపీగా ఉంది. అందులో ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, ఆ రోజు సాగి రామకృష్ణరాజు గారు ఈ విలేజ్లో ఈ కాలేజీ ఎస్టాబ్లిష్ చేస్తే ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కి అలాగే ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో కండక్ట్ చేశారు. ఆయన 92వ బర్త్డే రోజున మీరు కండక్ట్ చేయడం కూడా చాలా హ్యాపీగా ఉంది. One more thing I want to say, at that time when you were in the campus, only 5 branches, 5 BTech programs, is it not? Even IT is also not there, only electrical, mechanical, ECE, civil and CSE. Now 12 different types of programs. With 1860 intake, only BTech programs itself 1860 intake now. I am feeling so much happy, and at the same time yourself also you might have felt so much happy because this is different. You might have attended many things, but this is different for you always, because you are going to discuss and you are going to open up and you are going to cherish and everything. 1996, 2000 సంవత్సరం మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ ఎస్ఆర్కేఆర్ఈసీలో చదివాము. ఇప్పుడు వివిధ రంగాల్లో మా బ్యాచ్ వాళ్ళు వాళ్ళ వృత్తిని కొనసాగిస్తున్నారు. సో ఈరోజు మేమందరం కలిసి ఎంతో దూరం నుంచి ఒక అలుమ్ని 25 years సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. మేమందరం మా పూర్వ విద్యార్థులను
మాకు పాఠాలు నేర్పించిన గురువులను ప్లస్ ఇప్పుడు ఇక్కడ స్టేజ్ మీద ఉన్న డిగ్నిటరీస్ అందరినీ కలవడం జరిగింది. ఇది మాకు మా బ్యాచ్కి ఎంతో సంతోషదాయకమైన డే ఇవాళ. సో వీ వాంట్ టు సెలబ్రేట్ టుడే.